ఎలా ఉన్నారండి అందరూ? ఏంటి ఒకేసారి గోదావరి రాష్ట్రంలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆఫీస్ నుంచి రాగానే నా ఫ్రెండ్ ఎరా లేట్ అయ్యో అని అంటున్నాడు. ఏంట్రా ఆగా అంటున్నావు అంటే, అదేరా ఏఐ వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. అవును, ఈ రోజు ఎలాగైనా ఏఐ గురించి మాట్లాడాలి, ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసాం. అంత అర్జెంట్ టాపిక్ ఏంటా అని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుందండి, లాస్ట్ 24 hours లో ఏఐ ఒక స్టాక్ మార్కెట్ దారుణంగా క్రాష్ అయింది. $730 billion క్రాష్ అయిందండి, అంటే 62 లక్షల కోట్లు. Every AI tech company ఈ losses నాతే చూసిందండి. Even the biggest of the companies like Nasdaq, Nevada, Amazon, all these companies have gone through this loss. ఇంత పెద్ద AI కంపెనీస్ యొక్క లాసెస్ యొక్క కారణం ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదండి, ఒక మనిషే దానికి కూడా కారణం. మైకల్ బ్లరీ ఒక బోల్డ్ ప్రిడిక్షన్ చేశాడండి. ఏఐ కంపెనీస్ అన్ని కూడా ఇంత లాభాల్లో వెళ్తున్నాయి కదా, వాట్ ఇఫ్ దే గో డౌన్ అని చెప్పేసి ఒకే ఒక ట్వీట్ వేసాడండి. అంతే, ఆయనకి తందానా అంటూ చాలా మంది అలాగే మాట్లాడుతూ ఈ యొక్క ఏఐ స్టాక్ మార్కెట్ ని డౌన్ చేశారండి. మైకల్ బ్లరీ 2008 లో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ అవుతున్న టైంలోని అమెరికాలోని ఈ రియల్ ఎస్టేట్స్ డౌన్ అవుతే ఎలా ఉంటుందో అని చెప్పేసి షార్ట్ చేద్దాం అని చెప్పేసి షార్టింగ్ అని చెప్పేసి ఒక పద్ధతిని కనుక్కున్నారండి. అవును, అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కూడా అలాగే డౌన్ అయింది. సో ఈ షార్టింగ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ గా చెప్తానండి. నేను నా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ తీసుకుని దాని బయట ₹1,00,000 కమ్మి, ఈ ఐఫోన్ ఏం బాలేదురా, నెక్స్ట్ 2 months లో మేబీ ఈ ఐఫోన్ యొక్క వాల్యూ తగ్గిపోతుందేమో, ఒక 60,000 అవుతుందేమో అని చెప్పేసి అలాగా ట్వీట్లు కానీ ఇది కానీ చేస్తే నిజంగానే 2 months కి 60,000 అయింది. సో ఆ 60,000 కి నేను కొత్త ఐఫోన్ కొని నా ఫ్రెండ్కి మళ్ళీ ఆ ఫోన్ బ్యాక్ ఇచ్చేసి 40,000 ప్రాఫిట్ నా జోబ్లోకి నేను వేసుకున్నాను. నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏమీ లేకపోయినా ఫోన్ పక్కన వాడి దగ్గర తీసుకొని 40,000 ప్రాఫిట్కి వెళ్ళాను అనమాట. అలానే మైకల్ బ్లరీ కూడా షార్టింగ్ అనే పద్ధతిని కనిపెట్టి హై వాల్యూ ఉన్న స్టాక్స్ డౌన్ చేసి మళ్ళీ వాటినే బై చేసి మళ్ళీ హై వాల్యూకి వెళ్ళాక మళ్ళీ అమ్ముకుంటారనమాట. మనం ఎన్ని వేషాలు వేసినా కూడా హై వాల్యూ ఉన్న స్టాక్స్ ఎప్పుడు హై వాల్యూలోనే ఉంటాయండి. అదేంటి, అన్ని లక్షల కోట్లు పోయినా కూడా ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాయంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఏఐ కంపెనీస్ అంత భూమిలో ఉన్నాయి. 60% గ్రోత్ ఇంకా ఈ రోజు కూడా ఉన్నది. ఎందుకంటే మేజర్ ఏఐ టెక్ కంపెనీస్ వాటి కంపెనీస్ లో అవే ఇన్వెస్ట్ చేసుకుంటాయి. అమెజాన్, ఓపెన్ ఏఐ, ఈవెన్ నివేడా ఈ రోజుకి $5 trillion కంపెనీ అయ్యిందండి. ఇప్పుడు అర్థమవుతుందండి ఏఐ రెవల్యూషన్ అంటే ఏంటో. హ్యూమన్స్ కి ఏఐకి ఎంత పెద్ద పోటీ జరుగుతుందో మనం తలుచుకుంటే దాన్ని డ్రాప్ చేస్తున్నాం, కానీ అదే హై స్పీడ్ లో అది కూడా ముందుకు వెళ్తుంది. అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి కారణాలు ఏంటో నేను ముందు చెప్పాను, కానీ ఇప్పుడు హైటెక్ ఓపెన్ ఏఐ అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీకు తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారండి. అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగండి.